దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనము. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకొందురు. కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానము, తన బిడ్డలకు ఇస్తున్న అభయము, తన బిడ్డలకు ఇస్తున్న రక్షణ, తన బిడ్డలకు ఇస్తున్న క్షేమము దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం మట్టి లోకంలో ఉన్న రాళ్ళు, విష జంతువులు ఎన్నో భూమి మీద ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలతో దేవుడు చెప్తున్నాడు, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మన క్షేమాన్ని కోరుకునేవాడు, మన సంతోషాన్ని కోరుకునేవాడు, మన ఆనందాన్ని కోరుకునేవాడు కనుక మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతులతో మనల్ని ఎత్తుకుంటున్నాడు. అంటే ఈ లోకములో మనకి ఏ కష్టము రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా మనము సురక్షితంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. అందుకనే మనం ఈ భూలోకములో ఉన్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు కానీ, కారులో వెళ్తున్నప్పుడు కానీ, ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ, బస్సులు వెళ్తున్నప్పుడు కానీ, విమానములు వెళ్తున్నప్పుడు కూడా మనకు రక్షణ ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతులతో ఎత్తి పట్టుకొందును. కాబట్టి ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి.